హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎవరైతే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ప్రతిరోజు వచ్చినటువంటి అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. సో ఖచ్చితంగా ఏపీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఏపీలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, అలాగే దీని ఫలితాలు ఎప్పుడు విడుదల చేయబోతున్నారో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే ఈ వీడియో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వస్తే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మొన్న ఎగ్జామ్స్ అయితే పూర్తయినాయి. అయితే ఎట్టకాలకి పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు నుంచి శరవేగంగా పేపర్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. మనకు మార్చి 4వ తేదీ నుండి మనకు ప్రారంభించేశారు. అయితే ఆల్మోస్ట్ 57-60% అయితే కంప్లీట్గా వచ్చిందనమాట. అయితే ఫలితాల విషయానికి వస్తే మనకు మార్చిలో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఇంకా 50% అండ్ 60% వచ్చింది కాబట్టి, అలాగే ఎగ్జామ్స్ మొన్నే క్లోజ్ అయినాయి కాబట్టి ఈ మనకు ఫలితాలను కొంత ఆలస్యంగా వస్తాయి. అయితే ఎప్పుడు ఆలస్యంగా వచ్చేవి కానీ ఈసారి మాత్రం కొంత నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి కొంచెం పేపర్ వాల్యుయేషన్ వేరంగా చేసేసి ఏప్రిల్ మొదటి వారం అంటే 5 లేదా 7 ఈ మధ్య తారీఖులో ఫలితాలు కసరత్తు చేస్తున్నారు అనమాట. అయితే తెలంగాణతో పోలిస్తే పాటు ఈసారి ఏపీలో ముందుగానే ఫలితాలు వస్తాయని నిపుణులు అంటున్నారు మాట. దాన్ని బట్టి చూస్తే ఏపీలో ఏప్రిల్ మొదటి వీక్లోనే ఫలితాలు వస్తాయి. సో ప్రతి ఒక్కరు అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మీకు మన ఛానల్లో మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ఛానల్ మీరు డైలీ ఫాలో అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఏపీలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు వచ్చిన రిజల్ట్స్ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి డౌన్లోడ్ చేసిన తర్వాత మార్క్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా మీకు తెలియజేస్తుంటా. కాబట్టి ఛానల్ మీరు డైలీ ఫాలో అవుతారండి అప్డేట్స్ కోసము. అలాగే స్కూల్స్ కాలేజీల వివరాలు తెలియాలంటే మన ఛానల్ ముందుగా వస్తుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.